హలో నమస్తే. లూథ్రా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. ఈ పేరు కూడా నేను కొత్తగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళడానికి ముందు, చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు రిమాండ్‌కి ఇవ్వడానికి ముందు ఒక్కసారిగా ఢిల్లీ నుంచి వినిపించిన పేరు, ఒక్కసారిగా ఢిల్లీ నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వ్యక్తి సిద్ధార్థ్ లూథ్రా. సో, ఈ లూథ్రా హై పెయిడ్ సుప్రీంకోర్టు అడ్వకేట్. ఎక్కువ పేమెంట్ తీసుకుంటున్న భారతదేశంలోని టాప్ 10 అడ్వకేట్స్‌లో సిద్ధార్థ్ లూథ్రా ఒకరు. సో, ఈ సిద్ధార్థ లూథ్రా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు 2024 కంటే ముందు అధికారంలోకి రావడానికంటే ముందు కూటమి సర్కారుకు సంబంధించిన కీలక నేతగా ఉన్న చంద్రబాబుకు సంబంధించిన కేసులన్నీ వాదిస్తూ వచ్చింది. సో, కేసులన్నీ వాదించి ఆయన జైలు నుంచి బయటకు వచ్చే వరకు ప్రతి కోర్టులోనూ సిద్ధార్థ లూథ్రా అండ్ టీం వెళ్ళి వాదనలు వినిపించి ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయనకు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించేసుకుంటోంది. ఏం సమర్పించుకుంటోంది? కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సమర్పించేసుకుంటోంది. లీగల్గా ఆయనకు డబ్బులు ఇచ్చేస్తోంది. వైట్ మనీ లీగల్గా ఆన్ పేపర్ ఇప్పటివరకు 9 కోట్ల రూపాయలకు పైగా ఈ 18 నెలల కాలంలో సిద్ధార్థ లూథ్రాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. సిద్ధార్థ లూథ్రాకి 9 కోట్లు ఎట్లా ఇచ్చేస్తారు? ఇవ్వరు కదా, అలా ఎలా ఇస్తారు? ఎలా చెప్తావు అన్నారంటే, ఎలా ఇచ్చారంటే, సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కేసులు, మేజర్ కేసులన్నీ లూథ్రా గారు వాదిస్తున్నారు కాబట్టి ఆయన హైపెయిడ్ కాబట్టి ఆయనకు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులన్నీ వైట్ మనీ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి వెళ్తున్నాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వాదించకూడదా సిద్ధార్థ లూథ్రా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంత టాప్ అడ్వకేట్ని పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసులు వాదించేస్తే తప్పేంటి? డెఫినెట్గా తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్క రాష్ట్రంతో ఉన్న వివాదాలు ఏమైనా ఉంటే, పక్క రాష్ట్రంతో జల వివాదాలు ఏమైనా ఉంటే, పక్క రాష్ట్రంతో భూ వివాదాలు ఏమైనా ఉంటే, లేకపోతే కేంద్రం నుంచి ఏమైనా రావాల్సిన విభజన హామీలకు సంబంధించి కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంటే, లేకపోతే ఇంకేదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలను కల్పించే కేసుల విషయంలో సిద్ధార్థ లూథ్రా వాదిస్తే 10 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చినా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది కాబట్టి, రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి, ఓ 10 కోట్లో 20 కోట్లో 30 కోట్లో ఈ టెన్యూర్ 5 ఏళ్ళు పూర్తయ్యేలోపు 100 కోట్లు ఇస్తే నష్టం ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఆయన వాదించిన కేసులన్నీ పొలిటికల్ వెండెట్టాతో ఉన్న కేసులు. మద్యం కేసుల పైన సిద్ధార్థ లూథ్రా అటెండ్ అయ్యారు. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దు అనే కేసు పైన అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులపైన పెట్టిన కేసులకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టులో అప్పీర్ అయ్యారు ఆయన. దానికి గాను చెల్లిస్తున్న డబ్బులు ఇవి. రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించిన లాయర్ ఫీజుగా దీన్ని చూడాలి. అఫ్కోర్స్ కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన మిగతా కేసులు కూడా ఉంటే ఉండొచ్చు. బట్ మెజారిటీ కేసులు ఇవే. లిక్కర్ కేసుకు సంబంధించి, ఇంకో కేసుకు సంబంధించి ఈ కేసులన్నీ సుప్రీంకోర్టు దాకా పోతే అక్కడ లూథ్రా ఉన్నారు, ఆయన చూసుకుంటారు. ఆయనకు కూడా పంట పండుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. సో, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల డబ్బుని రాజకీయపరమైన విభేదాల కారణంగా, వ్యక్తిగత కక్షలతో, రాజకీయపరమైన కారణాలతో వేసిన కేసులకు సంబంధించి వాదింపచేస్తూ ఆయనకు డబ్బులు ఇవ్వడం ఒక ఇష్యూ అయితే, 10 కోట్ల రూపాయలు, 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చారు అనేది సమాచారం. అఫీషియల్గా జీవోలు రిలీజ్ చేసే ఏ కేసుకి ఎంత అనేది ఇచ్చేస్తున్నారు. ఏం దాచుకోవట్లేదు ప్రభుత్వం కూడా. మిగతా జీవోలు రహస్యంగా పెడుతుంది కానీ లూథ్రా జీవోలను ఎక్కడ రహస్యంగా పెట్టట్లా. ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉందని అభినందించాలి కూడా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరిగ్గా వారం 10 రోజుల క్రితం కడప జిల్లాకు సంబంధించిన కొంతమంది జెడ్పీటీసీలు కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమనంటే, కోర్టులో విచారణ జరిగింది, మాకు జీతాలు ఇవ్వట్లేదు చాలా కాలంగా, మాకు జీతాలు ఇవ్వండి అంటూ అడిగారు. వాళ్ళకి జీతం ఎంత? 10,000 15,000 ఏదో గౌరవ వేతనం. అది జీతం కూడా అనలేము, కానీ గౌరవ వేతనం అంటాం. ఆ గౌరవ వేతనం ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని అడిగి మా టెన్యూర్ కూడా అయిపోయింది, మాకు గౌరవ వేతనం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం స్పందించకపోతే కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా దాని మీద విచారణ జరిగింది. విచారణ జరిగిన సందర్భంగా ఆ శాఖ పంచాయతీరాజ్ శాఖ హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టు విచారణలో పంచాయతీరాజ్ శాఖ తరపున అటెండ్ అయిన అడ్వకేట్లు చెప్పిన మాట ఏంటంటే, మా దగ్గర పంచాయతీరాజ్ శాఖ దగ్గర డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి అని. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి, జెడ్పీటీసీలకు జీతాలు ఇవ్వడానికి. నాకు తెలిసి అదంతా కలిపి 1 2 కోట్లు కూడా లేనట్టుంది, డబ్బులు 1 కోటి రూపాయలు కూడా లేనట్టుంది. మా దగ్గర డబ్బులు లేవు, జెడ్పీటీసీలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అని ప్రభుత్వం చేతులెత్తేసింది. హైకోర్టు సాక్షిగా పంచాయతీరాజ్ శాఖ మా దగ్గర డబ్బులు లేవు అని కోర్టుకు అఫీషియల్గా చెప్పింది. పంచాయతీరాజ్ శాఖ ఒక ప్రజాప్రతినిధికి గౌరవ వేతనం ఇవ్వడానికి డబ్బులు లేవు అంటూ హైకోర్టులో చెప్తుంది. సుప్రీంకోర్టులో వాదించిన ఒక లాయర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల డబ్బులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని. దీనికి సంబంధం లేదు, ఇంకో వీడియోలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు, మేము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రావట్లేదు, మాకు ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా ఆపుతోంది ఎస్సీ ఎస్టీలకు,
అవి ఇవ్వండి అంటూ రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలకు సంబంధించిన డబ్బుల్ని విడుదల చేయకుండా ప్రభుత్వం వాళ్ళని వేధిస్తోంది. వేధిస్తోంది అంటే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వట్లా, డబ్బులు ఇవ్వట్లా. రోజుకు రోజుకి అప్పులు పెరిగిపోతాయి. వడ్డీలు తీసుకొచ్చి వ్యాపారం చేసుంటారు. ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని పనులు మొదలుపెట్టుంటారు. అది ఇవ్వకుండా ఆపేస్తుంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకి. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అతలను ఆదుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ప్రజాప్రతినిధులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ లూథ్రాకి కోట్లు ఇవ్వడానికి డబ్బులున్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ దిశగా వెళ్తున్నారో ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వం ఎలా వెళ్తోంది, ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీ ఏంటి అనేది ఆలోచన చేయండి. ప్రజాసేవ చేసిన వాళ్లకు గౌరవ వేతనం ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ మాకు రాజకీయపరమైన కక్ష ఉంది కాబట్టి మేము వాళ్ళపైన కేసు పెట్టాం కాబట్టి వాళ్ళకి బెయిల్ రాకూడదు కాబట్టి వాళ్ళకి బెయిల్ రాకూడదంటే హైపెయిడ్ అడ్వకేట్తో సుప్రీంకోర్టులో వాదన చేయించాలి కాబట్టి వాళ్ళకి మేము కోర్టులోనే ఇస్తాం. ఇది ప్రభుత్వానికి సంబంధించిన మైండ్ సెట్గా కనపడుతోంది. సో ప్రభుత్వం ఈ మైండ్ సెట్ని మార్చుకోకపోతే ప్రజలు గమనిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త.